బామ్మ ఏమైంది? ఎందుకు ఆపేశారు? తర్వాత ఏం జరిగింది? బామ్మ కథ చెప్పరా బామ్మ? ఆ తర్వాత ఏం జరిగింది చెప్పండి బామ్మ. బామ్మ బామ్మ వేద, నా మాట విను. ఇక్కడి నుండి బయటికి రా. వాళ్ళెక్కడున్నా నేను వెతుకుతాను. ముందు నా కూతురు కనుక బయటికి రాని, తర్వాత వాళ్ళ వేట. ఏం చదువుతున్నావు లీలా? ఏం లేదు బామ్మ. అంత అవసరమా? ఇవ్వు, నేనే చదువుతాను. సరే. ఏమైందమ్మా? తండ్రి కూతుర్ల అనుబంధాన్ని నేను చూశాను. వాళ్ళ కోపాలు గొడవలు కూడా చూశాను. కానీ ఇలాంటి వాళ్ళని ఏ యుద్ధంలో నా జన్మలో చూడలేదు. మగాడని మీ సమ్మెలేసిన ప్రతి ఒక్కడిని ఎవరిని వదలకుండా అందరినీ నరికేశారు. వాళ్ల కోపం, ఆవేశం నేను చచ్చిపోయే వరకు మర్చిపోను. ఎవరు వాళ్ళు? చావడానికి ముందు గిరయ్య చెప్పిన ఆఖరి మాట, నన్ను క్షమించే వేద. దేవుడు వచ్చినట్టుగా వచ్చారు. మీ వల్ల మేము చాలా సహాయం పొందాం. ఇదిగోండి. వద్దమ్మా. నువ్వెప్పుడు చల్లగా ఉండాలి. రత్నా, పారి. పారి. సూర్యాస్తమయం అయ్యేలోపు ఊరికి పోయి చేరకపోతే ఆకాశాన్ని భూమిని ఒకటి చేసే. ఎందుకు అరుస్తున్నా? వస్తుంది, ఉండు. పుష్ప, రావాల్సిన చోటుకే వచ్చావు. ఇక్కడే ఉండిపో. ఈ రోజు నుంచి కొత్త కాపురం మొదలు పెడదాం. బుద్ధిలేని నా కొడక, ఇంకోటి పెళ్ళంతా ఎలా మాట్లాడాలో తెలీదంటరా నీకు? రే బీరా, పెళ్ళైన ఒక అమ్మాయితో ఇలాగైనా మాట్లాడేది? అయ్యి పుష్ప, మొక్కు మూసుకుని కష్టపడి కషాయం తాగినట్టు ఆడితో కాపురం చేస్తున్నావని నాకు బాగా తెలుసు. నేనేం కష్టపడి కాపురం చేయడం లేదు. నా మొగుడంటే నాకు బాగా ఇష్టం. మనసులో గుడి కట్టి ఆయన్ని పూజిస్తున్నాను. అదే 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 నాకు మా ఆయనకున్న బంధం నా కడుపులో పెరుగుతోంది. కడుపుతో ఉన్నావా? నా బంగారు తల్లి, నా దగ్గర కూడా చెప్పలేదే పుష్ప. ఊరికి రాజాయ నా బామ్మ మాట సాధనకి. చేతుల పని ఏమన్నా బాగుందా? మన ఊరు అమ్మాయితో ఇలాగా ప్రవర్తించేది? పోరా ఇక్కడి నుంచి, పో, ముందు ఇక్కడి నుంచి పో. శంకరి, లోపల నా పిల్లలు పురుగు నొప్పులతో బాధపడుతుంటే నువ్వు ఇక్కడ ఆయుష్పడుతున్నావంటే లోపలికి వెళ్ళి చూడు. నా వల్ల కాదు, నేను బతకాలి. నేను ఎక్కువ రోజులు బతకాలి. అయ్యా, ఆడదాను నన్ను వదులు బాబు. నేను ఈ ప్రసవ వేదాన్ని ఆయన కళ్ళతో చూడలేను, చెవులతో వినలేను. ఆ పురుటినప్పుడు వింటుంటే నాకు ఆయుసం పెరిగిపోతుంది. అందువల్ల భయం వేస్తుందిరా. నేను ప్రాణంతో ఉండాలి. అందుకే ఈ బాధలన్నీ అనుభవించాల్సి వస్తుందని నేను పెళ్లి చేసుకోలేదురా. అవునా? ఎవరి దగ్గర చెప్పొద్దు. చెబితే ఎగతాళి చేస్తారు. నేను ఎక్కువ రోజులు బతకాలి. నేను ఎక్కువ రోజులు బతకాలి. నువ్వెక్కడ సత్తావు? నేను బతకాలి. నేను బతకాలి. హే శంకరి, పుట్టబోయేది ఆడా మగనా? ఆడదే ఆడదే. నేను చిన్నప్పటి నుంచి నేను నీతో ఉన్నాను కదా, అదే విధంగా తను
తను కూడా నీతోనే ఉంటుంది. నేను నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నానో తను కూడా అంత ప్రేమగా చూసుకుంటుంది. చూసుకుంటుంది. శంకరి శంకరి లే శంకరి లే. ఇప్పుడు నువ్వు నేను ఎక్కువ రోజులు బతకాలని చెప్పి ఇలా నన్ను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయావా? నన్ను ఇలా ఒంటరిని చేసి మోసం చేసి వెళ్ళిపోతావు శంకరి. లే శంకరి లే శంకరి. అన్నదమ్ముల్ని మోసం చేసి ఆస్తులో ఎవరికి వాటా ఇవ్వకుండా ఉన్న 5 ఎకరాల భూమిని వాడే తీసుకుని పెళ్ళం పిల్లలతో తోటలో ఉన్న ఇంట్లో ప్రశాంతంగా బతుకుతున్నాడు. పెళ్ళం భారతి డబ్బంటే నోరెళ్ల పెట్టే డబ్బు పిశాచి. వాళ్ళకి 8 ఏళ్ల పవి అనే కూతురుంది. 4 ఏళ్ల క్రితం అతనికి నడుము కింద స్పర్శ లేకుండా పోయింది. నడవలేకపోయాడు. ఆ రోజు నుండి ఇల్లు వదిలి బయటికి రాలేదు. వేదా, వదలొద్దు ఆ కాలేష్ని. మిమ్మల్ని చూస్తే చాలా సంతోషిస్తారు. ఏమయ్యా ఇలా చూడు, మీ బంధువులందరూ కాళ్ళ మీద పడి కాళ్ళకున్న మట్టలు దొంగిలించే రకమని నేను అనుకున్నాను. ఇయ్యాలనయ్యా తెలిసింది ఇలాంటి మంచి మనుషులు కూడా ఉంటారని. నక్కపల్లిలో మీ పూర్వీకులది 5 ఎకరాల భూమి ఉందంట కదా, దాన్ని అమ్మడానికి ప్రయత్నించారంటయ్యా. వచ్చే శుక్రవారం వెళ్ళి ఏలుముద్ర ఎత్తే డబ్బిస్తారంటయ్యా. నీకెవరే చెప్పారు? అదే ఆ పుణ్యాత్ముడు మీ వియ్యంకులు వేద. కనుక మొహమాట పడకుండా కడుపు నిండా తినండి. పొద్దున్నెప్పుడో బయలుదేరినప్పుడు తినుంటారు. ఈ కాలంలో ఆస్తి దొరికితే నొక్కేద్దాం అనుకున్నోళ్ళే ఎక్కువ ఉంటారు. కానీ మీరు ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చారు. అక్క రాయిందుకు సంచిలో పెట్టుకున్నావు? మంచి పని చేసేటప్పుడు సమానం మంచిది కాదు. సమానంగా ఉండకపోతేనే అదృష్టం. అందుకనే 2 మనుషుల మధ్య 3వ మనిషి ఎందుకని ఈ రాయి ఎట్టుకున్నాడు. ఇదిగో ముందు దాన్ని నువ్వు సంచిలో ఎట్టే. మీరిద్దరూ ఈ రోజు రాత్రి ఇక్కడే తినేసి పడుకొని తెల్లారే లేచెల్లండి, సరేనా? సరేనమ్మా. ఓసే, ఎక్కడే వాళ్ళిద్దరు? తెల్లారి వెళ్ళిపోతానన్నారు కదా, వెళ్ళిపోయి ఉంటారేమో. ఏదో ఒకటి చేయకుండా వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళరే. పవి పవి, ఏ భారతి, మన కూతురు ఎక్కడ? బయట ఎక్కడైనా ఆడుకుంటూ ఉంటది. పవి పవి, ఏమయ్యా ఎందుకంత కంగారు పడుతున్నావు? నేను వెళ్ళి ఎదుగుతాను, కూతురుగా కూర్చో. పవి, తల్లి పవి, లక్ష్మి, నా కూతురు ఎక్కడైనా చూసావా? లేదే, దాన్ని అటువైపు ఎక్కడా చూడలేదు. ఏమయ్యో, మన కూతురు కనపట్టలేదయ్యా. అయ్యో అరే దేవుడా, నాకు ఇలా జరుగుతుంది నాకు ముందే తెలుసా? ఏమంటున్నావయ్యా? వాళ్ళు మనల్ని వదిలిపెట్టరే, నిన్ను మన కూతుర్ని చంపేస్తారే. ఏమయ్యా ఎందుకయ్యా చంపేస్తారు? మన వాళ్ళకి ఏం రుణపడి ఉన్నావయ్యా? అలా మన వాళ్ళకి ఏం చేసాం? మన కూతురు ఏం చేసిందయ్యా? మీరేం చేయలేదే, చేసినంత నేను. చూడండి, జాంకాయలు తెచ్చాను. ఎందుకమ్మా ఇలా కూర్చున్నావు? నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు? నడువు నొప్పిగా ఉందా? అమ్మా, అక్కయ్య నాకు బాగా నచ్చింది. అంతేకాదు పెద్ద నాన్న ఎంత మంచోడో తెలుసా? అక్కయ్యతో మా నాన్న ఇంతవరకు నన్ను ఉప్పు మూటలా ఎత్తుకోలేదని చెప్పగానే నేను తీసుకువెళ్తానని చెప్పి పెద్ద నాన్న నన్ను తోట నుంచి ఇంటి వరకు ఉప్పు మూటలా ఎక్కించుకొని తీసుకొచ్చారు. మన కూతురు అతన్ని
పెదనాన్న అని పిలుస్తుందయ్యా. ఏం చేసావమ్మా నువ్వు? ఎవరమ్మా నువ్వు? రాయి మేడం, వాళ్ళిద్దరే తండ్రి కూతుళ్ళే. తండ్రి కూతుర్లు చుట్టాల్లాగొచ్చారు. ఆస్తిలో వాటా వస్తుంది, డబ్బు వస్తుందని ఏవేవో చెప్పి మన కాలేజీని వాడికి వాడే కాల్చుకునేలా చేశారు. ఆ అమ్మాయి వెళ్ళేటప్పుడు మన కాలేజీ గుండెల మీద రాయి పెట్టి వెళ్ళిపోయింది మేడం. వచ్చావా? రా, లోపలుంది, జాగ్రత్త, చాలా మొండిది. రండి. ఎవరు? గిరాకియా? వద్దని చెప్పినా కూడా పంపించిందా టక్కులాడి? ఈ రోజు నాకు మనసు బాలేదు కానీ వేరే వాళ్ళని చూసుకో. నీకేనా చెప్పేది? చావు బేరమా, ఇక్కడి నుంచి వెళ్ళు. అరే ఎవడ్రా వీడు? ఛే! ఎంత దరిద్రం పట్టినోడివి నువ్వు. కాలు పెట్టగానే దీపమే ఆరిపోయింది. ఇదొక పనికి మాలింది. అగ్గిపెట్టి ఎక్కడ పెట్టిందో ఏంటో. పందికొక్కు ఏ దేశం వెళ్ళినా బొక్కలు పెట్టడం మానుకోదంట. మన వేద పట్టించిన కేసు నుంచి బయటకు వచ్చి మళ్ళీ దొంగతనాలు చేస్తూనే ఉన్నాడంట. పక్కూర్లో అమ్మూరు జాతరకి వెళ్లి 4-5 దొంగతనం చేశాడు. ఆ ఊరోళ్ళు న్యాయస్థానానికి తీసుకెళ్లారంట. మనల్ని అందరూ రమ్మంటున్నారు. మనం వెళ్ళి సాక్ష్యం చెప్తే ఆ దొంగ ఎదుగు తప్పకుండా శిక్ష పడుద్ది. దీనికి మీరందరూ ఏమంటారు? అయ్యా, ఇదంతా ఊరికే మాట వరుసకయ్యా. డబ్బు కోసం జనాలు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నంత వరకు దొంగలకి అసలు శిక్షే పడదయ్యా. పయ్యోడు ఎప్పుడు సూత్తు ఊరుకోడు మాధవా. ప్రపంచంలో న్యాయం ధర్మం ఉన్నాయి. ఉండొచ్చు, అది వాళ్ళ విషయం. పక్కూరు సంగతులు మనకెందుకు? పక్కిల్లు తగలబడిపోతుంటే మనకెందుకులే అని సూత్తు కూర్చుంటే దాన్ని తగలెట్టినోడికి మనం సహాయం చేసినట్టే. బంగారం లాంటి మాట చెప్పావేదా? ఆ దొంగ ఎదవకి శిక్ష పడే తీరాలి. అందరూ ఏమంటారు? సరే గానీ తెల్లవారుజామునే బయలుదేరండి. బస్సు ఎక్కి న్యాయస్థానానికి వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది. ఏమంటావు పెద్దయ్యా? అట్లాగే మీరన్నట్టు చేద్దాం. ఉన్న పనులు మానుకుని కుక్క తోకని సవరిస్తున్నావా ఏంటి? బూడిదైన ఇంట్లో ఏమైనా దొరుకుతాయని ఎతికే రకం ఆ బీర. ఆడి సావాసం నీకెందుకు? చూసావు బంగారం, మామయ్య మామయ్య అని ముద్దుగా పిలిచే మీ అమ్మ ఇప్పుడు బీరా ఏరా పోరా అని మర్యాద లేకుండా మాట్లాడుతుంది. ఆడు మావయ్య ఏంటి? ఆడు బతికేంటో తెలియదు అనుకుంటున్నావా? నాకు ఆడికి నాకు ఉన్న చుట్టరికం ఎప్పుడో తెగిపోయింది. నువ్వే అన్ని రాసుకుని పూసుకుని తిరుగుతున్నావు. చూసావు బంగారం, సరే కోపడి కొదిలే. రేపు వకీల్ దగ్గర వాడి గురించి సాక్ష్యం చెప్పిన తర్వాత వాడి సావాసం వద్దని మూట కట్టి గంగలకు విసిరిపారేస్తా. సరేనా? నీతో చెప్పాను చూడు, నన్ను అనాలి ముందు. ఏమీ చేయలేం. సర్లే, కనకం తీసుకుని లోపలికి రా. పద వెళ్దాం. పెళ్ళైన కొత్తలో నాన్నని లోపలికి రానివ్వకుండా భయపెట్టడానికి ఊరు నుంచే గొడవలు తెచ్చావంట, నిజమేనా? ఓయ్, చిన్నపిల్లకి లేనివి పోనివన్నీ నేర్పిస్తున్నావా? నేనెక్కడ నేర్పించాను? నేను కాబట్టి నోరు మూసుకుని మౌనంగా ఉన్నాను. అదే వేరే మగాడైతే పక్కింటికి వెళ్ళి అర్ధరాత్రి తలుపు కొట్టి వేరే ఆడదంతా తాగులు ముద్రాడేవాడు. వేరేదంతా తాగుడు ముద్ర.